నేలపై ఒక ఇనుప తలుపు ట్రాప్ డోర్ కనిపించింది. దానిని తెరవగానే లోపలి నుండి నీలిరంగు కాంతి బయటకు వచ్చింది. ధైర్యం చేసి ఆమె లోపలికి అడుగుపెట్టింది. భూగర్భంలో ఒక రహస్య ప్రయోగశాల ఉంది. అక్కడ గాజుగదులలో పిల్లలందరూ ఉంచబడ్డారు. వారు ఇంకా ఆ వింత నిద్రలోనే ఉన్నారు. స్మరణ్ కూడా అక్కడే ఉన్నాడు. ఆ పిల్లల మెదడులోని శక్తిని ఉపయోగించి ఒక భారీ యంత్రాన్ని నడపడం అన్వేష గమనించింది. ఆ యంత్రం కాలగమనాన్ని నియంత్రించడానికి తయారు చేయబడింది. హఠాత్తుగా వెనుక నుండి మార్తాండా అనే వ్యక్తి ప్రత్యక్షమయ్యాడు. అతను ఆ ఊరి పాత గడియారాల తయారీదారుడు. కాలం ఎవరికోసం ఆగదు, కాని నేను దానిని ఆపగలను. ఈ పిల్లల శక్తి నాకు అమరత్వాన్ని ఇస్తుంది అని అతను పిచ్చిగా నవ్వాడు. అతని చేతిలో ఒక వింతైన రిమోటుంది. అన్వేష అతనికి ఎదురుగా నిలబడింది. అన్వేష తన తెలివితేటలతో మార్తాండను అడ్డుకుంది. ఆమె యంత్రంలోని ప్రధాన వైరును తెంచేయడంతో ఆ నీలిరంగు కాంతి ఆగిపోయింది. పిల్లలందరూ ఒక్కసారిగా నిద్ర నుండి మేల్కొన్నారు. స్మరణ్ కళ్ళు తెరిచి అన్వేషను చూశాడు. గ్రామంలోని భయం తొలగిపోయింది. రహస్యం వీడిపోయింది. నిశ్శబ్ద అరణ్యం మళ్లీ పిల్లల నవ్వులతో నిండిపోయింది.